గత కొన్ని మాసాలుగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచరించి వాళ్ళు ఆవులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే జగిత్యాల జిల్లాలోని కొడిమేల మండల కేంద్రంలోని పలు తండాల్లో ఉన్నటువంటి పంట పొలాల వద్ద కట్టివేసినటువంటి ఆవులను అయితే దాడి చేసి చంపివేసి వాటి మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటున్న దృశ్యాలు అయితే సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి అని ఫారెస్ట్ అధికారులు అయితే మీడియాకు చెప్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ పెద్ద పులికి ఎవరు కూడా హాని చేయవద్దని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన జేవన్ పెద్ద పులిగా దానిని గుర్తించామని కూడా జగిత్యాల డిఎఫ్ఓ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా పెద్ద పుల్ల సంచారం అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా పెద్ద పుల్ల సంచారం నేపథ్యంలో వాటిని మానిటరింగ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో ఈ పెద్దపులి సంచారం నేపథ్యంలో దాన్ని మానిటరింగ్ చేస్తూ వాటి పాదముద్రికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పెద్దపులి ఆవును తినేందుకు కూడా మరుసటి రోజు కూడా రావడంతో అలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఆ సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు క్లియర్ కట్గా రికార్డ్ కావడంతో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట పొలాలకు వెళ్లే రైతులు మాత్రం ఒంటరిగా సాయంత్రం సమయంలో వెళ్ళకూడదని, రాత్రి వేళలో కూడా వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను సమీప ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7-8 గంటల దాకా వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళొద్దు. టైగర్ మూమెంట్ ఉన్న ఏరియా సాయంత్రం అయిందంటే 4-5 అయిందంటే వెంటనే వ్యవసాయ పనులు ముగించుకొని రావాలి. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. ఊర్లలో కూడా మేము టాప్ చేయించడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా టాప్ చేయండి. పెద్ద పులి సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడవులకు వెళ్ళొద్దు. అడవులకు పశువులను కూడా పంపించద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. పబ్లిక్ని మోటివేట్ చేయడం వల్ల ఇతర కార్యక్రమాలు మాకు మంచి సహకారం ఉంది. పోలీస్ అండ్ రెవెన్యూ మన కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అయితే ప్రత్యేకంగానైతే ఈ పెద్ద పులి సంచారం అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు జిల్లా వాసులు. ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, జగిత్యాల జిల్లా పరిధిలోని భీమారం తో పాటు కొడిమేల మండల కేంద్రాల్లో కూడా ఈ పెద్దపులి అడవి ప్రాంతాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమన్వయంతో పనిచేస్తూ ఈ పులి జాడలను గుర్తించే పనిలో అయితే నిమగ్నమయ్యారు. ఎటకేలకైతే పులి ట్రాక్ అయిందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాలో ఆవును తింటున్న దృశ్యాలు రికార్డు కావడంతో పులి ఆ ప్రాంతాల్లో సంచరిస్తుందని దాన్ని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగి పులిని వేటాడే పులిని దాన్ని సంరక్షించి దానికి ఎలాంటి హాని జరగకుండా కూడా దాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ముఖ్యంగా చెప్పాలంటే అటవీ ప్రాంతం ఉన్న తరుణంలో ఆ జగిత్యాల ప్రాంతంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తూ ఆవులను, గేదెలను కూడా చంపివేస్తున్న ఘటనలను మనం చూస్తా ఉన్నాం. ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పులికి ఎవరు కూడా హాని తలపెట్టదు అని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.